హాయ్ మీ అందరికీ ఈరోజు బెండకాయ పెరుగు పచ్చడి ఈజీగా ఎలా చేసుకోవాలి చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని అలాగే మీడియం సైజులో కట్ చేసుకుని బెండకాయ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రై అయ్యేలోపు ఒక గిన్నె తీసుకుని దాంట్లో గడ్డ పెరుగు వేసుకోవాలి. నేనైతే కమ్మడిదే వేసుకున్నానండి. సో పెరుగు వేసుకొని బాగా లంప్స్ లేకుండా బీట్ చేసుకుని ఇంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని లిటిల్ బిట్ వాటర్ కూడా యాడ్ చేసుకుని బాగా బీట్ చేసుకుని అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని బాగా బీట్ చేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకోండి. అంతట్లోకి ఒకసారి బెండకాయ ముక్కల్ని బాగా కలుపుకొని దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని వేపుకోండి. మెత్తగా బాగా మగ్గే వరకు వేపుకోవాలండి. సో స్టవ్ ఆఫ్ చేసేయాలి. మొత్తం చల్లారిపోయాక ఈ బెండకాయ ముక్కలు అంతటినీ తీసుకొచ్చి పెరుగులో వేసేసుకుని ఒక ½ అన్ అవర్ టు 1 అవర్ ఉంచుకొని అప్పుడు తింటే సూపర్ హెల్దీ బెండకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. సో ఇలా పక్కన ఒక ½ అన్ అవర్ ఉంచడం వల్ల ఏంటంటే ఆ పెరుగు ఫ్లేవర్ అంతా బెండకాయకి పట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సర్వ్ చేసుకోండి. బాయ్.